ఆలయము సంఘస్థులకి వందనాలండి. ఈ దినం 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. ఒకటి 2 3 వచనాలు నేను చదువుతాను. బైబిల్ గ్రంథం ఉన్నవారందరూ చూసుకోండి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1 2 3 వచనాలు నేను చదువుతాను. యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా సీబా యోనాతానుకు కుంటి కాలు గల కుమారుడు ఒకడున్నాడు అని రాజుతో మనవి చేశాను. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందామండి. కృప కలిగిన దేవ, నీ కృపను బట్టి ఇంతవరకు క్షేమంగా కాపాడినందుకై నీకు వందనాలు. నీ మాటలు వినడానికి నీ సన్నిధికి వస్తున్నాం. మరొకసారి మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినం పాత నిబంధనలో ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించబోతున్నాం. ఆ వ్యక్తి పేరు మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు జీవిత విధానం ఒక పాపి జీవితానికి సాదృశ్యకరంగా ఉంటుంది. కాబట్టి మెఫీబోషెతు జీవితాన్ని మనం ధ్యానించి మెఫీబోషెతు లాంటి జీవితం మనలో ఉంటే మనం మార్చుకొని మనం దేవునికి మహిమార్థంగా బ్రతకాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉంటున్నాడు. మనందరికీ తెలుసు, సౌలు రాజుగా ఉన్నాడు. ఆ టైంలో సౌలుకు దావీదుకు వ్యతిరేకత వచ్చింది. దావీదును చంపాలని సౌలు ఎంతో ప్రయత్నం చేశాడో, తరుముతూ ఉన్నాడు. చివరికి దావీదు రాజు అయ్యాడు. సౌలు కుటుంబం పాడైపోయింది. అయితే దావీదు రాజు అయినప్పుడు సౌలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాస్తవంగా దావీదు సౌలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకు అంటే దావీదు ఏమి తప్పు చేయకుండానే సౌలుకు శత్రువు అయ్యాడు. సౌలు దావీదును చంపాలని ఎంతో ప్రయత్నం చేశాడు. అయితే దేవుడే దావీదును కాపాడుతూ వచ్చాడు. దావీదు సౌలు మీద చేయి చేసుకోలేదు. ఆయన కానీ చంపాలనుకుంటే సౌలును చంపేసి ఉండేవాడు. అయితే దావీదు రాజు అయిన తర్వాత ఎవరైనా సౌలు కుటుంబంలో ఉంటే వానికి సహాయము చేస్తాను, సహాయము చెయ్యాలి అనే ఉద్దేశముతో దావీదు సౌలు కుటుంబాన్ని వెంబడిస్తున్నాడు. కొన్ని విషయాలు మెఫీబోషెతు గురించి చూద్దాం. మెఫీబోషెతు పతనమైన కుటుంబానికి చెందినవాడు. మొట్టమొదటిగా పతనమైన కుటుంబానికి సంబంధించినవాడు. 3వ వచనం, రాజు యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా యోనాతానుకు కుంటి కాలు గల
కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను. కాబట్టి మొట్టమొదటిగా సౌలు కుటుంబం పతనమైపోయింది. ఆ పతనమైన కుటుంబానికి చెందినవాడు మెఫీబోషేతు. దీన్ని నూతన నిబంధనలో మనము ఆలోచిస్తే మనుషులమైన ప్రతి ఒక్కరూ పతనమైపోయారు. ఎలా పతనమైపోయారు అంటే పాపములో పతనమైపోయారు. చూద్దాం, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసిన మరణము అందరికీ సంప్రాప్తమాయెను అంటాడు. ఏమండి, మనుషులందరూ పతనమైపోయారు. దేంట్లో పతనమైపోయారు? పాపములో పతనమైపోయారు. ఏ విధంగా అంటే ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో, లోకములో పాపము ప్రవేశించిన కారణాన మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనది. కాబట్టి సౌలు కుటుంబం పతనమైపోయినట్లుగా మనుషులందరూ పాపములో పతనమైపోయినారు. కాబట్టి మెఫీబోషేతు మొట్టమొదటిగా తన జీవితానికి పతనమైన కుటుంబానికి చెందినవాడు. రెండోది వ్యక్తిగతంగా కుంటివాడు. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఏమండి, 3వ వచనం. రాజు యెహోవా నాకు దయ చూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడని అతని అడుగగా సీబా యోనాతానుకు కుంటి కాలు గల కుమారుడొకడున్నాడు. కుంటి గల కాళ్ళు గలవాడు. మెఫీబోషేతు కుంటి కాళ్ళు గలవాడు, నిస్సహాయుడు. అలాగనే మనుషులందరూ పాపము చేసి బలహీనులైపోయారు. మెఫీబోషేతు కుంటి కాళ్ళు గల బలహీనత వస్తే మనుషులందరూ కుంటికాళ్ళు అనే బలహీనతలోనికి వచ్చారు. ఏమండి, ఈ సమూయేలు గ్రంథం అట్నే తీసిపెట్టండి. మళ్ళా రోమాపత్రికలోనికి వద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి మనమందరము బలహీనులమే, మనమందరము పాపులమే. కాబట్టి మన పాపముల కొరకు క్రీస్తు చనిపోయినాడు. ఏమండి, మనం యేసుప్రభు దగ్గరికి వచ్చినా, యేసుప్రభు దగ్గర మన పాపాలు క్షమాపణ కోరినా ఆ పాప స్వభావము, పాప నైజము, పాపపు స్థితి మనను ఏలుతూ ఉంది. అందుకనే మనమందరము పాపులమై అయిపోయి ఉండగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుని ప్రేమ మన ఎడల చూపుచూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. యేసుక్రీస్తు వారు చనిపోవుట వలన మన బలహీనతల నుండి మనము బలమైన వారముగా జీవించడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదటిగా మెఫీబోషేతు పతనమైన కుటుంబానికి చెందినవాడు. రెండవది కుంటి కాళ్ళు కలిగినవాడు. మూడోది మెఫీబోషేతు దూరములో ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం.
అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా, శివ చిత్తగించుము, అతడు లోదేబారులో అమీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో. రాజుకు దూరంగా ఉన్నాడు మెఫీబోషెత్. దగ్గరలో ఉంటే ఏదో ఒక సందర్భంలో ఆయన సహాయము చేసి ఉండేవాడేమో, కానీ ప్రస్తుతానికి దూరముగా ఉన్నాడు. మనము కూడా దేవునికి దూరంగా ఉన్నాం, దేవునికి దూరముగా ఉన్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక, ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లున్నాం మనం? దేవునికి దూరముగా ఉన్నాము. ఆ కాలమందు, ఏ కాలమందు? క్రీస్తును ఎరుగక మునుపు, క్రీస్తు దగ్గరికి రాక మునుపు ఆ ఇశ్రాయేలీలతో సహపౌరులము కాలేదు. ఇశ్రాయేలీలంటే దేవుని ప్రజలతో సహపౌరులము కాలేదు. ఏమండి, అంత మాత్రమేనా? పరదేశులను, ఏమండి, మనం పరదేశులుగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ వాగ్దాన నిబంధనలు లేని పరజనులం. మనకు వాగ్దానాలు లేవు. క్రీస్తును నమ్మకమునుపు వాగ్దానం అనే పదానికి అర్థమే తెలియదు. వాగ్దాన నిబంధన లేని పరజనులము. ఏమండి, నిరీక్షణ లేని వారము. నిరీక్షణ అంటే తక్కిడో బిక్కిడో, గాలిలో గాలి కలిసిపోద్ది, మట్టిలో మట్టి కలిసిపోతుంది. ఎవరు చూశారు? కాబట్టి మనకు ఒక నిరీక్షణ లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన మనకు ఒక నిరీక్షణ దొరికింది. ఏంటి ఆ నిరీక్షణ? భూమి మీద సంతోషంగా బ్రతుకుతాం, భూమి విడిచిపెడితే పరలోక పౌరులం అవుతాము. అది మన నిరీక్షణ. కాబట్టి ఆ కాలమందు మనకు నిరీక్షణ లేదు, లోకమందు దేవుడు లేని వారముగా ఉన్నాము. మనకు దేవుడు లేడు, అందుకని ముక్కోటి దేవతలు, ఏది పడితే దానికి మొక్కితే, ఏది దేవుడైతే ఆ మొక్కును ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి ప్రతిదీ దేవుడే. కరెంటు మీటర్ కూడా మనకు ఒక దేవుడే. కరెంటు మీటర్ కూడా పూజించే వాళ్ళు లేకుండా పోలేదు. కాబట్టి దేవుడు లేని ప్రజలముగా జీవిస్తూ వచ్చాం. అంత మాత్రమేనా? క్రీస్తుకు దూరస్తులముగా ఉన్నాం. అయితే ఇప్పుడు క్రీస్తు నందు మనము సమీపస్తులమై ఉన్నాం. క్రీస్తు రక్తము వలన, యేసుక్రీస్తు నందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో, క్రీస్తు రక్తము వలన క్రీస్తుకు సమీపస్తులమై అయినాము. అంటే 3 విషయాలు చెప్పాను. నంబర్ 1, పతనమైన కుటుంబానికి చెందినవారం. నంబర్ 2, నిస్సహాయులం, బలహీనులం. నంబర్ 3, దేవునికి దూరంగా ఉన్నాం. అయితే 4వ అంశం, దేవునికి కృప మన మీద ఉంది. దేవుని కృప అండి. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నాకు దయ చూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు. ఏమండి, ఇది దేవుని కృప. సౌలు కుటుంబం ఒకవేళ దావీదుకు శత్రుత్వం అయినా కూడా సౌలు కుటుంబాన్ని ఎదుగుతూ ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా? దేవుని కృప అండి, దేవుని కృప. దేవుని కృప ప్రతి ఒక్కరిని వెతుకుతూ ఉంది, ప్రేమిస్తుంది, ఆహ్వానిస్తుంది. ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇది దేవుని కృప, దేవుని కృప. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. తీతు పత్రిక
3వ అధ్యాయం 4వ వచనం. మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, ఏమండి, మానవుని ఎడల దేవునికున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇప్పుడు మనం ఏమైనా రక్షణ పొందినాము, రక్షింపబడినాము. దేని నుండి రక్షింపబడినాం? పాపము నుండి రక్షణ పొందినాం, పాపము నుండి విమోచింపబడినాం, పాపము నుండి పవిత్రులమైనాం, పరిశుద్ధులమైనాం, నీతిమంతులమైనాము. ఇక పాపానికి వచ్చే జీతం మరణం మనకు కొట్టివేయబడినది. పాపం వలన వచ్చు జీతం మరణకి ఇంకా లేదు. కారణము దేవుని కనికరము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఏమండి, మన క్రియలు మూలముగా కాదు కానీ దేవుని కనికరము చొప్పున పునర్జన్మ స్నాన సంబంధమైన స్నానము ద్వారాను, ఏమండి, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఏంటి పునర్జన్మ? బాప్తిజము ద్వారా. నిజంగా బాప్తిజం ద్వారా, నిజమైన బాప్తిజం, ఊరకే మునగడం కాదు. మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిజం తీసుకునుట ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా, నూతన స్వభావం, ఇదే మారు మనస్సు అంటారు. నూతన స్వభావాన్ని ఏమంటారు? మారు మనస్సు ద్వారా మనము రక్షణ పొందినాము, మనం పాపము నుండి విమోచించబడినాం, మనం పరిశుద్ధులమైపోయినాం. పాపానికి మనకి సంబంధము లేదు. ఇక మనకు మరణము లేదు, మరణము కొట్టివేయబడినది. కాబట్టి 4వ అంశము, దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉంటూ మనలను సరిచేసింది, మనకు రక్షణ కలుగు చేసింది. 5వది, మరొకరు దగ్గరకు తీసుకొని వచ్చేలా చేసింది. ఏమండి, మరొకరు దగ్గరకు తీసుకొని వచ్చారు. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగుగా మాకీరు ఇంట నుండి అతని రప్పించెను. ఒక వ్యక్తి ద్వారా, మెఫీబోషెతును ఒక వ్యక్తి ద్వారా దేవుని రాజు దగ్గరకు తీసుకురాబడ్డాడు. మనము కూడా ఎవరో ఒక వ్యక్తి ద్వారా దేవుని రక్షణ కలుగజేసుట ద్వారా మనము దేవుని సన్నిధికి రాగలిగినాము. ఇప్పుడు మనము సమీపస్థులమైనాము. ఏమయ్యామండి? సమీపస్థులమైనాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. అయినను ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైనాం. ఎవరికి సమీపస్థులం? దేవునికి సమీపస్థులమైనాం. యేసుప్రభు శిలువ మరణము వరకు, యేసుప్రభు శిలువ మరణించక మునుపు ఎవరు కూడా దేవాలయానికి పోయి స్వంతగా ప్రార్థన చేసుకోవడానికి కానీ సొంతంగా ఆరాధించడానికి కానీ కుదరదు. మధ్యవర్తి యాజకుడు ఉండాల్సిందే. మనం అర్పించు బలులు యాజకుని ద్వారా పోవలసిందే. అయితే యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా 3 అంగుళాల మందము కలిగిన వెండి తెర పైనుండి కిందకు చీలింది. అంటే దేవాలయములోని తెర, దేవాలయములో మనుష్యులు మరి ఆ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలములోనికి పోరకుండా
3 అంగుళాల మందము కలిగిన వెండి తెర కట్టబడిందంట. అయితే యేసుప్రభు శిలువలో మరణించిన తర్వాత ఆ తెర పైనుంచి కిందకు చీలింది. అంటే ప్రతి ఒక్కరు పోయి దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు కదా. మనం అందరం వచ్చాయి, మన ఇళ్లలో కూకున్నా, చెట్ల కింద కూకున్నా, ఎక్కడ కూకున్నా కూడా సొంతంగా దేవుణ్ణి ప్రార్థించుకునే భాగ్యం మనకు దేవుడు. మనం దూరస్తులమైనా కూడా దేవుడు ఎంత సమీపస్తులుగా చేశాడంటే, తండ్రి నాయనా అని పిలిచే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మెఫీబోషేతు దగ్గరకు తీసుకురాబడ్డాడు. 6వ అంశం, తన స్థితి ఒప్పుకున్నాడు. 9వ అధ్యాయం 8వ వచనం 2 సమూయేలు గ్రంథం. అతడు నమస్కరించి, సచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను అనేను. తను ఒప్పుకుంటున్నాడు. మెఫీబోషేతు రాజు దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? చచ్చిన కుక్క లాంటి వాడినయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాడను. మామూలు కుక్క కాదు, చచ్చిన కుక్క అంట. చచ్చిన కుక్క లాంటి వాడినైనా నేను, నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి. నిజంగానే ప్రియులారా, మన పాపమును బట్టి, మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి మనమందరము చచ్చిన కుక్క లాంటి వారమే. అయితే దేవుని మహాకృప ఆయన సన్నిధికి మనలను తీసుకొచ్చింది. ఆయన సన్నిధికి మనల్ని తీసుకొచ్చింది. ఆయన మందిరంలోనికి మనల్ని తీసుకొచ్చింది. ఆయన మాటలు వినే భాగ్యం అనుగ్రహించింది. ఆయన గురించి వినే భాగ్యం అనుగ్రహించింది. చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను మాట వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎట్టి వారిలో? పాపులను రక్షించుటకు, పాపములో మొదటి వాడిని నేను. అయితే అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. చచ్చిన కుక్క లాంటి మన జీవితాన్ని దేవుడు అంగీకరించాడు. దేవుడు ఇష్టపడ్డాడు. మనలను దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. 7వదిగా కృపాపూరిత ఆహ్వానం. 9వ అధ్యాయం 10వ వచనం. 2 సమూయేలు గ్రంథం 9:10. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగుట్నట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమానుని భార్య కుమారుడైన మెఫీబోషేతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయవలెనని సెలవిచ్చెను. హతనమైన కుటుంబానికి చెందినవాడు, కుంటివాడు, దూరంగా ఉన్నాడు. ఏమండి, ఏ విషయంలో కూడా రాజు దగ్గరికి రావడానికి ఆస్కారము లేని వ్యక్తి ఇప్పుడు భోజన బల్ల దగ్గర ఎంత ఆధిక్యత కలిగి ఉన్నాడు. ఏమండి, సమాధాన పరిస్థితులలో సమాధానపరచబడి ఏమండి దేవునికి దగ్గరవ్వడానికి ఇది కృపాపూరితమైన ఆహ్వానం. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా
శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చాలండి. ఏమండి, శత్రువులమై ఉండగా మనమందరం దేవునికి ఏమయ్యాం? శత్రువులమై. ఎట్లా శత్రువులమైనాం? మన పాపమును బట్టి, మన అతిక్రమములను బట్టి మనము దేవునికి శత్రువులమై ఉండగా యేసుక్రీస్తు వారి కుమారుని ద్వారా, ఆయన మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై. దేవునితో సమాధానం. ఏమండి, భూమి మీద ఒక చిన్న తప్పు చేస్తే అది డైరెక్ట్గా దేవునికి విరోధంగా పాపం చేసినట్లు అవుతుందంట. అందుకని తప్పిపోయిన కుమారుడు అన్నాడు, నేను పరలోకమునకు విరోధముగాను ఏమండి నీ ఎదుట పాపము చేసి తిని అని అంటానికి అనుకున్నాడు. ఏమండి, తండ్రికి దూరమయ్యాడు కదా తప్పిపోయిన కుమారుడు. నా తండ్రి దగ్గరికి పోయి ఈ విధంగా మాట్లాడతాను. ఎట్లా అంటే, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని అంటాను అనుకొని బయలుదేరినాడు. అంటే మొట్టమొదటిగా పాపం చేస్తే ఫస్ట్ పరలోకానికి విరోధము, తర్వాత దేవునికి విరోధం, యేసుక్రీస్తు వారికి విరోధం. పరలోకములోనే మనం ఫస్ట్ పాపము చేసిన వారం అయిపోతాం. కాబట్టి దేవుని కృప, దేవునితో మనం సమాధానపరచబడితే సమాధానపరచబడిన వారమవుతాం. కాబట్టి మెఫీబోషేతు తన జీవితములో కృప పూరితమైన ఆహ్వానము ద్వారా సమాధానపరచబడినాడు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఏమండి, రాజకుమారుని స్థాయికి హెచ్చించబడ్డాడు. రాజకుమారుని స్థాయికి. 12వ వచనం, మెఫీబోషేతునకు చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీకా. మీరు యోసీబా ఇంటిలో కాపురం ఉన్న వారందరూ మెఫీబోషేతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషేతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. ప్రియా స్నేహితులారా, మనమందరము మెఫీబోషేతు వలె దేవునికి విరోధమైన వారం, మెఫీబోషేతు వలె పతనమైపోయిన వారం, మెఫీబోషేతు వలె పాపములను వచ్చు జీతం మరణము మన మీద ఉన్నది. వీటన్నిటి నుండి కొట్టివేసి దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని బల్ల యొద్ద మనమందరము భోజనము చేసే ఒక భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది దేవుని కృప, దేవుని కృప. కాబట్టి దేవుని ఇంటిలో దేవునితో మనము స్వయంగా దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యం అనుగ్రహించాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగదు. ఏమండి, దేవుడు మనకి భాగ్యం అనుగ్రహించాడు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా, యేసుక్రీస్తుకు లోబడుట ద్వారా, ఆయన రక్తములో మన పాపములు కడగబడుట ద్వారా ఇప్పుడు మనం ఏమయ్యామంటే దేవుని పిల్లలమే. ఎవరి పిల్లలం మనం? దేవుని పిల్లలు. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. ఎంత ప్రేమ అనుగ్రహించాడంటే దేవుడు మనకి, మనము దేవుని పిల్లలము.
లోకం కూడా ఒప్పుకున్నదండి, లోకం కూడా ఒప్పుకున్నది కదా. మనం క్రైస్తవులం అని పిలువబడుతూ బయట ఎవరితో తగాదా పెట్టుకుంటే ఏమంటారు తెలుసా వాళ్ళు, మళ్ళీ మీరు క్రైస్తవులు కదండి అంటే అర్థమైంది, మీరు క్రైస్తవులు గొడవ పడరు అని అర్థం. మన సినిమాకి కానీ పోతే అది వాళ్ళు కూడా సినిమాకి వస్తారండి అంటే అర్థం ఏంటి, మనం సినిమా చూడము. మనం ఉండరాని స్థలంలో ఉంటే లోకమే మనల్ని ఎత్తి చూపిస్తుంది. కారణం ఏంటంటే మనము దేవుని పిల్లలము. తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. లోకం మనల్ని ఎరుగదు. మన జ్ఞానం వేరే, మన ఆలోచన వేరే, మన ప్రవర్తన వేరే, మన తిండి వేరే. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా మనము దేవుని పిల్లలము అని రుజువు పరచబడుతాము. దేవుడు భూమి మీద మనకి ఇట్టి భాగ్యం అనుగ్రహించాడు. ఇట్టి భాగ్యం. ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తుంటే ఆపోజిట్ వాళ్ళు సెల్ ఓపెన్ చేస్తే సెల్ పేలు చచ్చిపోతున్నారా అంట. ఎంత జ్ఞానం, ఎంత జ్ఞానం! ఇది దేవుడు పిల్లలకు ఉన్న లక్షణం. కాబట్టి మన జీవితంలో మనము లోకములో కలిసిపోకూడదు. మనం ఎట్లా కలిసిపోకూడదు? లోకములో కలిసి. ఎందుకు? మనం దేవుని పిల్లలం. దేవుడు మనకు ఒక ముద్ర ఇచ్చాడు, మనకు ఒక ఆధిక్యత ఇచ్చాడు. మెఫీబోషేతు కుంటివాడైనా, పతనమైన వాడైనా, దూరంగా ఉన్నవాడైనా, ఎందుకు పనికిరాని వాడైనా రాజుతో కలిసి భోజనము చేసే భాగ్యం ఎలా దొరికిందో మనము దేవుని బల్ల యొద్ద భోంచేసే భాగ్యం మనకు అనుగ్రహించి. కాబట్టి ప్రియులారా, ఇట్టి రక్షణను మనము నిర్లక్ష్యము చేయకుండా, ఇట్టి రక్షణను మనము మరి కోల్పోకుండా దేవునికి మహిమార్థంగా బ్రతకాలని ఈ పాఠం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అట్లాంటి కృప మనకు దేవుడు దయచేయునుగాక. సమయంలో ఇంతవరకు మన వాక్యాన్ని అందించిన ప్రసాద్ అంకుల్ గారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, సమయంలో మనందరము కూడా చెప్పబడిన మాటలను బట్టి శ్వాసం ఉంచి వాక్యానుసారణమై మనందరం ముందుకు సాగాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా ప్రియమైన వాళ్ళరా, దేవుని పట్ల మనము మనకున్న స్థితిలో మనం దేవునికి యోగ్యులమై ఉన్నప్పుడు, నీతిగల జనాంగముగా మనం ఉండినప్పుడు ప్రభువు మనలను నడిపించిన ఇంటున్నాడు. అందుకే ఒక మాటలో దావీదు మాట్లాడుతూ, ఆయనను నేను నమ్ముకొని ఉన్నాను గనక నాకు సహాయము కలిగింది. దేవుని నమ్ముకున్న విధానం, లేక దేవుని పట్ల మనం ఆధారపడి ఉన్న విధానం, ఇది నీతిగల జనముగా, లేక దేవుని పట్ల ఆయన పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులమై ప్రభువును ఆశ్రయించినప్పుడు, లేక ప్రభువును దర్శించుకున్నప్పుడు ఎలాగైతే తిరిగి ఆయన ఆ గొప్పతనాన్ని, లేక ఆయన దీన పరిస్థితుల్లో కూడా పొందాడో, అలాగ మనందరము కూడా మనమున్న పరిస్థితిని మనం ఎరిగి, మనం ఎట్టివారమో కదా, అయితే ప్రభువు మనలను ఈ స్థితిలో ఉంచాడు, ఆయన సన్నిధిలో ఉంచాడు కదా. మనం బయట వారమి కామని అంటున్నాడు, యెహోవాను ఆశీర్వదించబడిన వాడా లోనికి రా. మనం దేవుని చేత ఆశీర్వదించబడినాం కనుక మనం లోన దేవుని స్తుతించి ఆరాధించుట, ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఇది దేవుని వరం, దేవుని ఆత్మ వరం. కనుక ఇటు వరాలను మనం వాడుకుంటూ నానా విధాలుగా దేవుని మనం మహింపరుస్తూ మనం ముందుకు సాగిపోదాం. ప్రత్యేకించి ప్రసాద్ అంకుల్ వారి కుటుంబం కొరకు, వారి కొరకు ప్రార్థన చేయమని వ్యక్తిగతంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే చెప్పబడిన మాటలు, ప్రకటనలు, వార కార్యక్రమాలు మనసులో ఉంచుకొని ఆ విధానమై ఈ వారంలో మనం ముందుకు సాగినట్లుగా ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. చిన్న ప్రార్థన. అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే తాతయ్య ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. మైక్ అండి తాతయ్య. ప్రార్థన చేసుకుందాం. మా దయ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రములు.
ఈ దినం నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పునరుత్థాన దినం. నీ బిడ్డలు అందరూ నీ సన్నిధికి వచ్చాము. నీ భోజనపు బల చుట్టూ మేవి పూషిస్తూ తండ్రి ఎలా భోంచేశాడో ఆ రీతిగా మాకు సమాధానం అనుగ్రహించావు. నీ బల చుట్టూ కూర్చొని, నీ భోజనం బల చుట్టూ కూర్చొని భోంచేసుటకు మాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. వార కార్యక్రమాల్లో నీ దాసుడు వివరించినటువంటి విన్నపాలని మీరు జ్ఞాపకం చేసుకొని వారందరిని దీవించి ఆశీర్వదించండి. గర్భవతులు సుఖప్రసవాన్ని దయచేయండి. ఏవో తండ్రి, మరి ఇంతకుముందు ప్రార్థన చేశాం. చాలామంది మరి గర్భవతులుగా ఉన్నారు, ప్రార్థన చేశాం. చక్కని బిడ్డలను మీరే అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారిని మీరే కాపాడి ఆయురారోగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాం. నాయన వందనాలు చెల్లిస్తున్నాం. ఏవో తండ్రి, మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున వేడుకున్నాము తండ్రి. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ మన కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. సమయంలో అందరికీ వందనాలు.